విచారించిన కూడా ఆ విచారణ సమయంలో కూడా ఒక ర్యాలీలాగా ఆయన విచారణ నుంచి వచ్చింది. మరి తాజాగా మరిన్ని వివరాలు సేకరించినట్టు కీలక సమాచారం అధికారుల నుంచి. మరి త్వరలోనే ఆయనను అందరినీ విచారించి ఫైనల్గా కేటీఆర్ను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూడొచ్చు. డీటెయిల్గా పోతే ఫార్ములా ఈ కార్ రేసు ఒక్క నిమిషం. ఫార్ములా ఈ కార్ రేసు కేసు కీలక మలుపులు తీసుకుంటుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు సంస్థలు ఈడీ, ఏసీబీ ఇప్పటికే విచారించాయి. అయితే మరోసారి ఏసీబీ వేగం పెంచింది. విదేశీ సంస్థ ఎఫ్ఈఓ సిఇఓను శుక్రవారం నాడు మరోసారి వర్చువల్గా విచారించింది. కాగా గతంలోనే ఎఫ్ఈఓ సంస్థ సిఇఓ ఆల్బర్టోను వర్చువల్గా విచారించింది. అయితే నిన్న ఇంకోసారి గతంలో ఒకసారి ఆల్రెడీ విచారణ జరిగింది. మళ్ళా నిన్న కూడా ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతుందో దానికి సంబంధించిన సిఇఓని విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారట. ఈ కార్ రేస్ సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపైన అధికారులు కీలకంగా నిన్న ఎఫ్ఈఓ సిఇఓను ప్రశ్నించారంట. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఇక ఫార్ములా కార్ రేసులో A1గా ఉన్న కేటీఆర్ స్టేట్మెంటు ఇప్పటికే రికార్డ్ చేసిరు. A2గా ఉన్న మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసిరు. జనవరి 18 తారీఖు నాడు గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసిరు. అయితే రీసెంట్గా మళ్ళీ ఆ ఎఫ్ఈఓ సిఇఓని విచారించిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటే చాలా కీలక ఆధారాలు వచ్చినాయి. కేటీఆర్ని అరెస్టు చేసేందుకు కావాల్సిన ఆధారాలన్నీ కూడా వచ్చినాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఆ నిధులన్నీ కూడా వాళ్ళకు మంజూరు చేసిరు. దానికి సంబంధించి అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేసిరు. త్వరలోనే ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేస్తారా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా చర్చ జరుగుతూ ఉంది. మరి అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఇంకా పూర్తిగా విచారణ జరిగితే చివరి అంకానికి చేరిందని చెప్పొచ్చు. దాంతో సంబంధంగానే పక్కనే ఇంకో వార్త చూడొచ్చు. కవితకు సంబంధించిన వార్త. ఒక్కొక్కడికి తాట తీస్తామన్నది ఆమె పింక్ బుక్లో రాస్తున్నాం, మా కార్యకర్తలను ఇబ్బందులు పెడితే అంతే అని చెప్పేసి గతంలో హరీష్ రావు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడిండు. అధికారులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ప్రజలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడితే, అక్రమ కేసులు పెడితే ఎవరిని వదిలిపెట్టాం, అందరి పేర్లు రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, నెక్స్ట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించిన, అంటే ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిన ఘటనలు మనం చూసినాం. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే మాట మాట్లాడింది. ఏపీలో వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రెడ్ బుక్లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ లోకేష్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు పింక్ బుక్ మొదలుపెట్టి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా జరిగిన బీసీ నేతల సమావేశంలో పింక్ బుక్ ప్రస్తావన గురించి మాట్లాడింది కవిత. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆమెన్నది. పేర్లు నమోదు చేసుకుంటున్నాం, మీ పేర్లన్నీ అందులో రాసుకుంటున్నాం, పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే మామూలుని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ లిస్ట్ అంతా రాసుకుంటా ఉన్నాం, ఏం చేసిర్రు, ఏ అధికారి, ఏ పోలీస్ స్టేషను, ఏ డిపార్ట్మెంటు, ఏం పేరు, ఏం ఫోన్ నెంబర్, అవన్నీ కూడా రాసుకుంటున్నాం. త్వరలోనే వాళ్ళందరి సంగతి ఎన్నికల తర్వాత మళ్ళీ మేమే అధికారం రాబోతున్నాం, వచ్చినాక ఈ అధికారుల సంగతి, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి సంగతి కూడా పింక్ బుక్ ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ చేసేటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే పూర్తిగా కూడా తప్పుల తడకగా ఉన్నది. అందుకే మా కుటుంబం పాల్గొనలేదు, జనాలు కూడా చాలామంది దాన్ని నమ్మడం లేదని చెప్పేసి కూడా ఆమె ఒక కామెంట్ అయితే చేసింది. ఇక దాంతోపాటే హరీష్ రావు మీద నిన్న ఒక కొత్త కేసు ఒకటి నమోదైంది. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పిటిషన్ వేసిండు, దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కొంతమంది
అధికారులందరూ కూడా విచారణకు హాజరయ్యారు. అందులో కొంతమంది బెయిల్ మీద కూడా బయట ఉన్నారు. అయితే మేడిగడ్డకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో పిటిషను, దాని తరపు పిటిషన్ వేసిన వ్యక్తి రాజలింగమూర్తిని అక్కడ హన్మకొండలో చాలా దారుణంగా హత్య చేసి చంపేశారు. అంతకుముందు అదే కాళేశ్వరం సంబంధించి ఎవరైతే సంజీవ్ రెడ్డి పిటిషన్ వేసిండో ఆయన కూడా హత్యకు గురైండు. ఇప్పుడు నా కేదార్ మృతి వెనుకల కూడా కేటీఆర్ హస్తం ఉంది. ఇప్పుడు నా ప్రాణాలకు కూడా హాని ఉంది.